ఇది అవుతే నాకు అర్థం అవుతుంది అని, బట్ ఏది అవ్వదండి. నథింగ్ ఇస్ గోనా హ్యాపెన్. ఇట్స్ సినిమాల్లో అవుతుంది అలా సడన్గా వర్షం పడిపోయి యూనో వెనకాల బీజిఎం మారిపోద్ది. మనకి నిజంగా లైఫ్లో ఒక బీజిఎం ఉండుంటే మనకు అర్థమయ్యేది ఏమవుతుందో లైఫ్లోని. ఐ రెడ్ దట్ సమ్వేర్ ఆన్లైన్ బై ద వే, ఇట్స్ నాట్ మై ఓన్. బట్ నథింగ్ హ్యాపెన్స్ దట్ వేక్స్ యూ అప్. ఇట్స్ జస్ట్ దోస్ silent moments on an everyday basis. So you have to, I think, surround yourself with people who love you, but love you properly. It's not like ఏం చేసినా అబ్బా నువ్వు అద్భుతం అంటే ఇంకా మళ్ళీ నాశనం అయిపోతాం. బాగానే చేసావు కానీ మేబీ యూ కెన్ డూ దిస్. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ ఇస్ బిగ్ అండ్ లార్జ్, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ థింగ్ ఇన్ లైఫ్ అనేది గుర్తు చేసే వాళ్ళు ఉంటే చాలు. There's so much to life, so much to do also. So much to do. And if you don't have people like that around you, then you're in real trouble. But if you have at least one or two people who can tell you and remind you, మనం మర్చిపోతాం అలాగో, వాళ్ళు గుర్తు చేయగలితే దట్ హలో బ్రో లైఫ్ చాలా ఉంటుంది, ఏం మాట్లాడుతున్నాను, యూనో న్యూస్ పేపర్ చదువు, ఆర్ యూనో జస్ట్ వేక్ అప్. లైక్ ఫోన్ పక్కన పెడితే చాలు. ఇఫ్ యూర్ జస్ట్ స్క్రోలింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, then you're going to get even more anxiety. If you just put the phone away and then be like, avunu sayantram em cover cheyali, like be in your own life, mind your own business, you know. Then I think you can move on. సో ఈ 10-12 ఏళ్ల ఫిల్మీ కెరియర్లో దాదాపు ఒక 25 సినిమాలు చేస్తుంటారు. 25-30 ఏమో వికీపీడియాలో చూడాలి అన్ని కలిపి. I have to see my Wikipedia list. ఓకే, బట్ మీకు నిజంగా చెప్పండి బాగా సంతృప్తినిచ్చిన ఇండస్ట్రీ తెలుగు, తమిళ, మలయాళం ఎక్కడ మీకు నిజంగా అంటే యాజ్ అన్ యాక్టర్ నేను పర్ఫామ్ చేయగలిగాను, నాకు మంచి క్యారెక్టర్స్ వచ్చాయి అని నిజంగా హార్ట్ఫుల్గా ఫీల్ అయింది? తెలుగే అండి. ఐ నో, అండ్ యూనో నేను మలయాళం అనేదాన్ని ముందు, కానీ ఇప్పుడు సూర్యకాంతం రోల్ వల్ల నాకేమనిపిస్తుంది అంటే, when I look back, I could do bubbly roles in Telugu, I could do silly roles, I could do something like Karthikeya, which is borderline serious, but not, she's still the conventional mainstream heroine who doesn't have her life in her hands. But then I got to do one Suryakantam where she was so no nonsense. I was so happy to do. Ante location ki ellaniki enta happy undedante Prema garu, because I used to know my scenes. లైక్ తను అసలు ఎక్కడ ఎక్కువ మాట్లాడదు. ఆ కోర్ట్ రూమ్ సీన్ కానీ తను ప్రపోజ్ చేసిన వెంటనే లెట్ యూనో అలాంటి రియాక్షన్. టెల్ యూ దాట్ నేను చూసాను లండన్ బాబులు. లండన్ బాబులో ఒకటి మీ పేరు వెరీ అన్కన్వెన్షనల్ నేమ్, సూర్యకాంతం. చిన్ని గారు పెట్టారు ఆ పేరు. సో జనరల్గా ముందు సూర్యకాంతం అని పేరు వినగానే ఫస్ట్ ఆడియన్స్కి మైండ్లో ఒక బై డిఫాల్ట్ ఏమనుకుంటారంటే హీరోయిన్ ఏదో గయ్యాలది ఉంటుంది, అరుపులు కేకలు అట్లాంటివి ఏమైనా ఉంటాయి. అసలే నేనంటే ఇంకా ఆల్రెడీ మీద ఒక ప్రీ కన్సీవ్డ్ కలర్స్ ఎక్కువ మాట్లాడుతుందిరా. బట్ ఇట్స్ కంప్లీట్ కాంట్రాస్ట్ అండ్ సటిల్ ఎక్స్ప్రెషన్స్, వెరీ కూల్ ఎక్స్ప్రెషన్స్. డైలాగ్స్ కూడా ఎక్కువ లేకుండా జస్ట్ కళ్ళతోని చేతులతోని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అన్నది. అండ్ ఈ మధ్య కాలంలో ఐ డెంట్ వాచ్ ఇట్. ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. సో వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ టు డూ దట్ రోల్? ఎందుకంటే ఇంతకాలం ఒక కైండ్ ఆఫ్ రోల్స్ చేసుకుంటూ వచ్చారు, ఇది కొంచెం పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్. సో హౌ వాజ్ ఇట్? It was one of the most organic roles I've used. I mean, I hate using words like craft and organic. I'm sorry. But ఆ సినిమా చేస్తున్నప్పుడు నిజంగా నా స్టేట్ ఆఫ్ మైండ్ అలాగే ఉండింది. Very, very no nonsense. I still am in that phase where I'm going through a very deadpan, no nonsense phase professionally. So when they gave me the scenes and they said, you know, ila, and I'd seen the original, and చిన్ని గారు వర్క్డ్ అ లాట్ ఈ సినిమా తమిళ్ అంటే ఆ ప్రాబ్లమ్స్, శ్రీలంక ప్రాబ్లమ్స్ అని మనకు లేవు కాబట్టి చాలా ఏమంటారు టాక్ట్ఫుల్గా ఆయన దాన్ని మార్చి ధనరాజ్ ఇది చేయడం వల్ల నాకు ఆ రోల్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్ దట్ ఫైనలీ ఒక తెలుగు హీరోయిన్కి ఒక బ్యాక్ బోన్ ఉంది. యూనో తను ఎక్కువ షీఈ్ నాట్ లైక్ అ పపెట్ ఆర్ సంథింగ్. అండ్ ఎంత హార్డ్ సిచ్యువేషన్ వచ్చినా షీ వుడ్ జస్ట్ take a breath and be like, ఇంకేం చేస్తాం, చలో let's move on with it అని. So such well written roles you don't get to do, and how I did it was
very effortless on my end. And I mean, it's not arrogance, it's just that I've reached that phase where I react like that now. Now tomorrow if a role demands me to be bubbly again, and then I'll have to do a lot of work. ఓకే, You know what I mean? సో దిస్ ఈజ్ న్యాచురల్ ఫర్ యూ. This came naturally to me now. కానీ రేపు సడన్గా మళ్ళీ ఎక్సైట్ అయిపోవాలి, ఏ పప్పి అనే సీన్ చేయాలంటే నేను నిజంగా I'll have to start listening to the different kind of music. I'll have to, like, you know, change my Netflix I don't know, recommendations, and really work. But when I was doing this film, I was just like, okay, what's the scene today? That's okay, fine. This is how you want me to react? Okay, fine. What is his reaction? So okay, all right. So it was like that. That's how the shoot was. బట్ స్వాతి, ఈవెన్ మీ భాషా తీరు, మాట, ఉచ్చారణ, మీ పలికే విధానం కూడా అన్నీ మారిపోయినాయి. అంటే ఒక ఈవెన్ 3-4 years బ్యాక్ కూడా మీ మాటల్లో తెలుగు ఇంకా అలా నొక్కి పలకడం, కొంచెం చిన్నపిల్లలాగా మాట్లాడే ఆ తత్వం ఉండేది ఒక 4-5 years బ్యాక్ కూడా. ఓకే. బట్ ఆఫ్ లేట్ ఇట్స్ చేంజ్డ్ అ లాట్. అంటే ఒక చేంజ్ నేనైతే చూస్తున్నాను, బికాస్ ఐ హావ్ నోన్ యూ ఫర్ ఇయర్స్. మీ మాట కూడా, మీ మాట్లాడే తీరు. ఈ సినిమా డబ్బింగ్లో కూడా డబ్బింగ్ డే స్టార్ట్ అయినప్పుడు దే వర్ లైక్, ఏదో లేదమ్మా ఇంకొకసారి అని, లైక్ ఈ అమ్మాయి ఇలాగే మాట్లాడుతుందండి, ప్లీజ్. మా కో డైరెక్టర్ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్, ఆయన బాగా అర్థం చేసుకున్నారు, ఆయన తెలుగు చాలా బాగొచ్చు, పదాలు ఇవన్నీ పలకడం. సో అది చెప్పండి నాకు, ఎందుకంటే నాకు నేను నేర్చుకున్న తెలుగు అంతా కలర్స్లో అండి. గ్రోయింగ్ అప్ ఫ్రమ్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్, హిందీను ఇంగ్లీష్ మాట్లాడుకునే వాళ్ళం ఇంట్లో. సో కలర్స్ స్టార్ట్ అయినప్పుడే నేను నేర్చుకుంది తెలుగు. వాట్ ఎవర్ తెలుగు ఐవ్ లర్న్డ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే, దట్స్ ద ఫ్యాక్ట్. సో పదాలు పలకడం ఎక్కడైనా నాకు ఇంకా సామెతలు పలకడం అవన్నీ రావు ఇంకా, ఆనెస్ట్లీ స్పీకింగ్. సో అవి చెప్పండి నాకు, కానీ క్యూట్గా మాట్లాడాలంటే నాకు. అండ్ ఇట్ బికేమ్ లైక్ దట్. ఈవెన్ ఐ రిమెంబర్ జల్సా డబ్బింగ్ అప్పుడు కూడా ఇంకొంచెం క్యూట్గా చెప్పరా, దిల్ ఆస్క్ యూ టు బీ దట్ వే, బికాస్ దాట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, యు నో. సో ఐ థింక్ the Suryakantam you saw was the girl who grew up, ante. అదే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్గా కనిపిస్తుంది అక్కడ ఆ క్యారెక్టర్లో. అండ్ ఎస్పెషలీ సమ్ సీన్స్ వేర్ యునో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ ఏదో చాలా భారీ రియాక్షన్ ఉంటుంది అని, బికాస్ సినిమాటిక్, ద జనరల్ సినిమాటిక్ ఫార్ములా కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో అందులో ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే, obviously the girl will give some kind of a expression. Maybe she'll be very surprised, very shocked, or very anxious, or whatever, blah blah blah. But ikkada atla ledhu. So you were like very real, very natural.